16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ను జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ పిలుపునిచ్చారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్వెన్షన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, ఖాళీగా ఉన్న 3,371 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో యూనివర్సిటీలకు తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కన్వెన్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ను జయప్రదం చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ పిలుపునిచ్చారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్వెన్షన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, ఖాళీగా ఉన్న 3,371 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అలాగే రాష్ట్రంలో యూనివర్సిటీలకు తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కన్వెన్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల పరిరక్షణకై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీస్ కన్వెన్షన్ నిర్వహించబోతున్నాం. ఈ కన్వెన్షన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ప్రధానంగా విద్యార్థులు అక్కడికి వచ్చిన తర్వాత ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి అనేక మార్లు చెప్పినా, చెవులలో వినిపించినా, కలిసి చెప్పినా, చూసి చూడనట్టు వినట్టుగా దున్నపోతు పైన వర్షం కూర్చున్నట్టుగానే ఆ లోకేష్ గారికి వినిపిస్తుంది కానీ ఏ మాత్రం విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా ఆయన అడుగులు వేసే పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఎందుకంటే మేము అనేక మార్లు చెప్పినా ఆయన స్పందించట్లేదు. అదేవిధంగా మేము చెప్పినటువంటివే కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు చెప్పిన మాటలు అమలుపరచమని చెప్పి లోకేష్ గారు అని చెప్పి అనేక మార్లు మేము కలిసి చెప్తున్నాం. కానీ విద్యార్థులు కూడా ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించమని మేము చెప్తున్నాం. ఆనాడు అధికారంలో రాకముందుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ముందుగా మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే సందర్భంలో యుగలం పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 26 జిల్లాలకి 26 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నావు. కానీ ఇక్కడ జిల్లాల యొక్క సంఖ్య పెరుగుతుందే కానీ ఎక్కడ కూడా ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేవా నారా లోకేష్ అని చెప్పి సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. మీకు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం నీకు చేత కాదు, కానీ అది మాకు తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కనీసం మీకు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం చేత కాదు కనుక ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయండి. అదేవిధంగా నిధులు కేటాయించి, ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు విద్యారంగాన్ని కేటాయించి మీకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కానీ అలాంటివి ఏవి చేయవు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంచి ప్రభుత్వం, అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుంది, విద్యారంగానికి పెద్దపీఠం వేసినన్నాం. ఏం వేసామని చెప్పి ఈ సందర్భంగా ఏడుతున్నాం. ఒక పక్కన పాఠశాల విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నాం, ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రులు కూడా మీ వాళ్ళు అవుతున్నారు. ఆ విధంగా ఈరోజు నారాయణ చైతన్య ఆ కళాశాలలకు, పాఠశాలలకు అడుగులు వేసిన వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినావు, కానీ ఏ మాత్రం మూతపడ్డ 4,000 పాఠశాలను ఏమైనా తెరిపించావా? అదేవిధంగా జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసావా? ఏమన్నా అంటే మేము శాసనమండలిలో ఫస్ట్ రోజే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి 1200 కోట్లకు మేము జీవో విడుదల చేశామని చెప్పి చెప్తున్నాం. ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ కన్వెన్షన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యూనివర్సిటీ కన్వెన్షన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల నుండి, జేఎన్టీ యూనివర్సిటీల నుండి విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ యూనివర్సిటీ కన్వెన్షన్లో కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇతర ఉన్నత ఢిల్లీ ప్రొఫెసర్ రామ్ గోపాల్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యుగలం పాదయాత్రలో విద్యకు అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యామండలిని ప్రక్షాళన చేస్తాను, నాటి జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీల్లో రాజకీయాలు చేసేసి పూర్తిగా రాజకీయ కేంద్రాలుగా చేసే యూనివర్సిటీని నేను అధికారంలోకి వస్తే 100 కోట్ల నిధులు కేటాయిస్తాను, ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీని ముందు తీసుకొస్తాను, మ్యాథ్ గ్రేడులు తీసుకొస్తామని చెప్పని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కనీసం దాదాపు 8 నుంచి 9 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ని పూర్తిగా పర్మనెంట్ నియమించలేదు. అదేవిధంగా కనీసం ఎక్కడ కూడా యూనివర్సిటీ అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించడం లేదు. ఓ పక్క యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆక్సిజన్ కొరత చనిపోతా ఉన్నా కూడా కనీసం ఆ యూనివర్సిటీకి వెళ్ళి నాలోకేసి చూడడం లేదు.
ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆయన ఏ ప్రభుత్వ యూనివర్సిటీల్లో విద్యార్థి సమస్యలు వినడానికి వెళ్ళడు. కానీ ఇదే అమరావతిలో కోట్ల రూపాయలు దండుకుంటూ లక్షల రూపాయలు వ్యాపారం చేసేటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకి, విట్టి యూనివర్సిటీలకి, ఈ యూనివర్సిటీలకి వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థి జీవితం దూరం చేసే పరిస్థితి నెలకొంటా ఉంది. ఎక్కడ చూసినా కూడా మన పక్కనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది. దాదాపు 300 మంది ప్రొఫెసర్లు అవసరం ఉన్నా కూడా ఇంకా కేవలం 64 మందే ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 3300 పోస్టులు పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పని. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతోత్సవాల సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహ నిర్మాణంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణాన్ని ప్రైవేట్ ట్రస్టులకు అప్పగించడం ద్వారా అమరజీవి త్యాగాన్ని వ్యాపారపరంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ అమరజీవి స్మారకార్థం ఏర్పాటు చేయాల్సిన స్మృతివనం కార్యక్రమాన్ని ప్రభుత్వం స్వయంగా చేపట్టాల్సిందన్నారు. అయితే 6.8 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులు ట్రస్టుల చేతుల్లో పెట్టడం ద్వారా అమరజీవి త్యాగాన్ని కించపరిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. విగ్రహాల పేరుతో అంగుళాల చొప్పున వసూలు చేయడం సరిగ్గా కాదని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, ఆయన త్యాగం మొత్తం తెలుగు జాతికే చెందిందని పేర్కొన్నారు. రైతులు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను ఈ విధంగా ఉపయోగించడం కూడా తగదని ఆయన అభిప్రాయపడ్డారు. అమరజీవి స్మారక నిర్మాణాన్ని ప్రభుత్వం స్వయంగా నిర్వహించి విగ్రహాల పేరుతో జరిగే వసూల దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. తెలుగువారి కోసం, తెలుగువారి రాష్ట్రం కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మార్చి 16వ తేదీన 125వ జయంత్యోత్సవాల ముగింపు సందర్భంగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో వారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పటం, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం సర్వదా హర్షణీయం. దేశం కోసం, ఒక జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల్ని, వారి త్యాగనిరతని మనం పొగడాల్సిందే, వారిని గౌరవించుకోవాల్సిందే. తెలుగు జాతి గౌరవాన్ని దిగంతాలకు వ్యాప్తి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని స్థాపించవలసిందే. ఆపరేషన్ సాక్రిఫైస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు. ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని మేము ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నది. ఇక్కడే అసలు విషయం వస్తుంది. 150 కోట్ల వ్యయమని చెప్తున్నారు మొత్తంగా స్మృతివనం. 6.8 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూమిని ఇచ్చారు. సబ్జెక్టు చాలా మంచిది. ఆయన అందరివాడు పొట్టి శ్రీరాములు గారు. దేశ నాయకులకి, జాతి నాయకులకి కులాన్ని, మతాన్ని ఆపాదించడం అంటే చంద్రుడి మీద, సూర్యుడి మీద ఉమ్మివేయటం అవుతుంది. అటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆపరేషన్ సాక్రిఫైస్ అలా కూడా ఆపరేషన్ కలెక్షన్గా మారిపోయింది. అంగుళం చొప్పున 58 అడుగుల విగ్రహానికి అంగుళాల చొప్పున 5,116 రూపాయల అంగుళం చొప్పున విపణి వీధిలో పెట్టి వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. విగ్రహాల ముసుగులో వ్యాపారాలు చేసేటువంటి డూండి రాకేష్ లాంటి వాళ్ళు, వారికి 6.8 ఎకరాల భూమిని మీరు అప్పచెప్తారా? ఎందుకని ప్రభుత్వం నిర్వహించలేదు? ఇది ఖచ్చితంగా తెలుగు జాతిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని అవమానించటమే, వారి త్యాగనిరతిని కించపరచడం అవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా సిపిఐగా నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
బడుగు జీవుల బతుకులు మార్చాలనే సంకల్పంతో అడుగులు వేసిన ప్రజల మనిషి వంగవీటి మోహనరంగాతో ప్రస్థానం ప్రారంభించి జాతీయ స్థాయిలో పార్టీలో గుర్తింపు పొంది రాష్ట్ర రాజకీయాలకు ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన బెజవాడ వేదికగా ప్రజానేత వంగవీటి అడుగుల్లో అడుగులు వేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆకుల శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానంపై సి ఛానల్ ప్రత్యేక ఫోకస్. రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడ కేంద్రంగా ఉన్న ఆకుల పేరు పరిచయం అవసరం లేదు. ఆకుల అంటే ఒక బ్రాండ్, అదే సీనన్న ఆకుల శ్రీనివాస్. ఆకుల శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ రంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆశయాలను నమ్మిన నాయకుడు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ప్రజాప్రతినిధిగా ఎదగవచ్చు. మరికొన్నిసార్లు సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసినా సరే ఎటువంటి పదవి లభించకపోవచ్చు కూడా. ఏ పదవి లభించకపోయినా సరే నైతిక విలువలతో అదే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒకరు. దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. తమకు దక్కాల్సిన పదవులు దక్కకుండా తన తోటి నాయకులు రాజకీయం చేస్తున్నా సరే ఏనాడు గొంతెత్తి మాట్లాడలేదాయన. పార్టీ అగ్రనాయకుడు పిలిచి మీరు ఈ పని చేయాలి అంటే మారు మాట్లాడకుండా ఆ పని చేసి చూపించడమే ఆయనకి తెలుసు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పార్టీ వాడుకోవడమే తప్ప పార్టీని ఆయన వాడుకోలేకపోయారు. ఆయనతో పాటు పార్టీలో ప్రవేశించిన ఆయన సమకాలీకులు, ఆయన తరువాత పార్టీలోకి ప్రవేశించిన వారు కూడా రకరకాల ప్రయోగాలతో అందలమెక్కారు. కానీ ఈయన మాత్రం సిద్ధాంతాలను నమ్ముకుని ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే తరహాలో మిగిలిపోయారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఒకటి రెండు సార్లు ఉన్నత స్థాయి పదవులు పొందినప్పటికీ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం, ఆర్థికంగా ఎదగడం గాని అంగబలం సమకూర్చుకోవడం వంటి అంశాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇతర పార్టీ నాయకులతో ఎటువంటి వైరం లేకుండా అజాత శత్రువుగా గుర్తింపు పొందారాయన. సమైక్య రాష్ట్ర విభజన అనంతరం కూడా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీతోనే చాలా కాలం పాటు కొనసాగారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో పార్టీలకు అతీతంగా అందరితోనూ మిత్రత్వం కొనసాగిస్తున్నారు. ఇటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఎన్నికల అనంతరం కూడా వైసీపీలో కొనసాగేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆ పార్టీలో ఉన్న కలుషిత రాజకీయాల కారణంగా ఎక్కువ కాలం ఇమడలేకపోయారాయన. ఉక్కపోత తట్టుకోలేకే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించిన ఒక కాపు నాయకుడిపై ప్రభుత్వం కేసు నమోదు చేసి జైల్లో పెట్టిన సందర్భంలో వైసీపీ నాయకులు కాపులను ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తోందని ప్రచారం ప్రారంభించారు. నిజాలు ప్రజలు గమనిస్తారనే విషయం వైసీపీ నాయకులకు తెలుసు. ఇటువంటి కీలక సమయంలో కాపు సామాజిక వర్గాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందనే అపవాదు తొలగించుకునేందుకు కూటమిలోని ఒక కీలక పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ను తమ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో అజాత శత్రువుగా పేరు ఉన్న ఆకుల శ్రీనివాస్ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే కాపు సామాజిక వర్గానికి ఒక మంచి సంకేతం ఇచ్చినట్లుగా ఉంటుందని కూటమి పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆకుల శ్రీనివాస్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే సామాజిక వర్గపరంగా ఆ పార్టీకి బలం చేకూరుతుందనడంలో అతిశయోక్తే లేదు. తన వెంట ఉన్న అనుచరులు సైతం జనసేన పార్టీ వైపు వెళ్లడం రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమని భావిస్తున్నట్లు ఆకుల శ్రీనివాస్ కుమార్ను నమ్ముకున్న కొందరు అనుచరులు కూడా భావిస్తున్నారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు. ఇప్పటికే అక్కడ శాసనసభ్యులు సుజనా చౌదరి బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఏదేమైనా పార్టీ పదవుల ద్వారా మాత్రమే ఆయనకు లభించే అవకాశం ఉందని జనసేనలోని కొందరు నాయకులు తమ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు బోగట్ట. ఆకుల చుట్టూ రాజకీయం లోతుగా పరిశీలిస్తే భవిష్యత్తులో విజయవాడ నగర నేతలకు ఆకుల ఎంతో అవసరం. ఆ అవసరం ఎటు నుంచి వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో వైఎస్ జగన్ నాయకత్వంలో సాగుతున్న వైసీపీ పేదల పార్టీ అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నో అడ్డంకులు ఎదురైనా ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ ముందుకు సాగుతుందన్నారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం గ్రామ స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. వైసీపీ ఎప్పుడు ప్రజలతోనే ఉంటుందని జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి కొత్త అయినా సరే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, లాస్ట్ 1 year ఎలక్షన్స్, మిగిలిన 2 years లో పరిపాలన అంటే ఏంటి, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఏర్పడినటువంటి అనేకమైన ఘటనలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఆచరణలో పెట్టడం కోసం ఆయన మరణానంతరం తీసుకున్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మీ అందరికీ తెలుసు. 2009 సెప్టెంబర్ 2 తర్వాత ఈ రాష్ట్రం శూన్యంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఆనాడు ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి దాదాపు 700 కుటుంబాలకి ఇదిగో మీకు తోడుగా నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీతో కలిసి నేను మాట్లాడదలుచుకున్నాను, మీ ఊరికి వస్తాను, మీ ఇంటికి వస్తానని చెప్తే వద్దు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ఇచ్చిన మాట మీద నిలబడి ఏది ఏమైనా సరే మాట ఇచ్చాను పోతానని ప్రజల దగ్గరికి ఓదార్పు ద్వారా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రమంలో 2011 మార్చి 11వ తేదీ నాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెంది కాకినాడ దగ్గర జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చూపిస్తూ ఈ జెండాయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో వస్తున్నదని మార్చి 12వ తేదీ నాడు రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ. ఇదిగో ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. కాలగర్భంలో కాలం గడిచే కొద్దీ జరిగినటువంటి అనేకమైన మార్పుల్లో 2011 మార్చి 12 నుంచి రాష్ట్ర ప్రజలతోటి పెనవేసుకున్నటువంటి ఒక అనుబంధం, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతో ప్రజల దగ్గరికి రావటం, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి కుటుంబ సభ్యుల్ని కలవటం, కలిసే క్రమంలో వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయినటువంటి వాతావరణం, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ సాగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం తిరిగి చూసేసరికి అనేకమైన ఛాలెంజెస్. రాజశేఖర రెడ్డి గారి మనిషి అని చెప్తేనే ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి జగన్మోహన్ రెడ్డిని గారు కూడా జైల్లో పెట్టి జైల్లోనే అతన్ని అనేకమైనటువంటి హింసలకి దారితీసినటువంటి వాతావరణం. కృష్ణా జిల్లా కంకిపాడులో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు సదుపాయాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 5,75,00,000 వ్యయంతో నిర్మించబోయే అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన అనేక పనులను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి చేశామని పేర్కొన్నారు. అలాగే తాడికడప మున్సిపాలిటీ పరిధిలో 40 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. రాబోయే 6 నెలల్లో అన్ని కనెక్టింగ్ రోడ్ల పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కంకిపాడులో పుణ్యమూర్తులు ప్రజా ప్రయోజనార్థం మరి ఈ స్థలాన్ని ఆయన ప్రభుత్వానికి దానంగా చేశారు. అక్కినేని గోపాలకృష్ణమూర్తి, సుగుణ గారు. ఆ తర్వాత దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు నిర్మాణం చేసినప్పుడు 6 బెడ్లకి సరిపోయే సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తిరిగి ఇప్పుడు 5,75,00,000 అంటే భవన నిర్మాణంతో పాటు పేషెంట్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే డాక్టర్లకు కానీ పేషెంట్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి 5,75,00,000 రూపాయలు పనులకి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారుగా 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతో చాలా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశాం. అలాగే మొన్ననే 35-40 కోట్లు అభివృద్ధి చేశాం. కానూరు అవ్వచ్చు, యనమల కుదురు అవ్వచ్చు, పోరింగ్ అవ్వచ్చు, తాడిగడప అవ్వచ్చు, ఈ 4 గ్రామాల్లో కూడా అభివృద్ధి చేశాం. అవి కాకుండా అభివృద్ధి చేసిన కొలది ఇంకా మా పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతూ ఉంది. అక్కడ దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి
ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకపోవటం వలన, పూర్తిగా రోడ్లు కూడా ఫామ్ అవ్వకపోవటం వలన ఉదయం నుంచి సాయంత్రం లోపు చాలామంది మా కార్యాలయానికి వచ్చి చిన్న రోడ్డే సార్ చెయ్యండి సార్ అని అంటూ ఉన్నారు. ఇప్పటికి ఖర్చు పెట్టిన నిధులతోటి మున్సిపాలిటీలో నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం జరిగింది. కొద్ది గొప్ప ఇంకా కాంట్రాక్టర్లకి నగదు చెల్లించినట్లయితే మిగిలిన వర్కులకు కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. నేను మీ ద్వారా తెలియజేసేదంటే మున్సిపాలిటీలో కూడా ఈ 1 సంవత్సరన్నర కాలంలో అభివృద్ధి చేశాం. ఇంకొంత సమయం ఓర్పు మీరు చూపించినట్లయితే మిగిలిన ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. దయ ఉంచి కొంచెం సహనంతో ఓర్పుతో మాకు నిధులు సమకూరేదాకా కొంత సమయాన్ని ఇవ్వాలని మీ ద్వారా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.